హాయ్ అండి. మనం సూర్యోదయం చూడటానికి ఎక్కడికో లంబసింగో ఎక్కడికో వెళ్ళవసరం లేదు తెలుసా? మా ఇంటి దగ్గరే రోజు నేనైతే సూర్యోదయం ఖచ్చితంగా చూస్తానండి. అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఆ సూర్యోదయం చూస్తుంటే. ఇక నేనైతే పొద్దున్నే మామూలుగానే రొటీన్‌గా ఇంట్లో పనంతా చేసుకుని నేను కూడా రెడీ అయిపోయాననమాట. ఈరోజైతే మా ఇంట్లో ఒక స్పెషల్ అయితే ఉండలేండి. ఏందక్కా పాయసం కాస్తున్నావు అనుకుంటున్నారా? ఏంది వాళ్ళ పండగ కాదు ఏం కాదు అనుకుంటున్నారు. ఈరోజు మా పెద్ద బాబు బర్త్‌డే అనమాట. వాడికి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం అండి. అందుకనే పాయసం కాసి దేవుడికి నైవేద్యంగా పెట్టి గుడికి వెళ్ళాలని బయలుదేరామన్నమాట. నేను శివరాత్రి వస్తుంది కదా, మీ అందరికీ ఒక విషయం అయితే తెలియజెప్తున్నాను. శివరాత్రి మహత్యం ఎలా ఉంటుందో తెలుసా? ఒకానొకప్పుడు ఒక వేటగాడు ఉండేవాడు అనమాట. ఆయన ఎంత అంటే ఎటువంటి జంతువులైనా మనుషులైనా కనిపిస్తే వేటాడి తినేసే అంత ఘోరంగా ఉండేవాడు అనమాట. ఆయనకి ఒక రోజు వేటకి బయలుదేరినప్పుడు ఆ వేటకి వెళ్ళినప్పుడు ఏదీ దొరకలేదనమాట. ఆ రోజు పగలు రేత్రి ఏమీ తినుకోకుండా ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు శివరాత్రి అని కూడా ఆయనకి తెలియదు. ఇక నైట్ అంతా ఒక చెట్టు మీద కూర్చున్నప్పుడు ఒక జింక కనిపిస్తుంది. ఆ జింక తనకి వేటాడటానికి బాణం వేయబోతుంటే ఆ జింక ఉండు, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, వాటికి ఆహారం పెట్టి వస్తానని చెప్తాడనమాట. సరే అని చెప్పి వదిలేస్తాడు. అప్పుడు ఆ బాణం వెళ్ళి ఏం జరిగిద్దంటే దానికి బాణం వేసినప్పుడు ఆ బిల్వ పత్రానికి తగిలి కింద శివలింగం ఉండటం కూడా తనకు తెలియదు అనమాట. ఆ శివలింగం మీద పడిద్ది. తను తెచ్చుకున్న నీళ్లు తాగటానికి తెచ్చుకున్న వాటర్లో చుక్కెళ్ళి ఆ శివలింగం మీద పడిద్ది అనమాట. అప్పుడు ఆ శివయ్యకి మహాశివరాత్రి రోజు బిల్వపత్రం సమర్పించారు. తనకు తెలియకోకుండానే అభిషేకం కూడా చేశాడు. అలాంటి ఆ వేటగాడికి పాపం అనేది పోయి పుణ్యం వచ్చిందనమాట. అంటే తనకు తెలియకుండానే ఆ నైట్ అంతా చెట్టు మీద ఉంటే తను పడిపోతాడేమోనని జాగారం కూడా చేశాడు. తనకు తెలియకుండానే పుణ్యాన్ని కట్టుకున్నాడు అనమాట. తర్వాత ఆ జింక తిరిగి వచ్చింది. ఇప్పుడు నన్ను చంపేయి నేనంటే దాని సత్యాన్ని చూసి తను వదిలేశాడనమాట. ఆ తర్వాత అనుకోకుండా వేటగాడు కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు తన కోసం యమభటులు వచ్చినప్పుడు శివయ్య వచ్చి అడ్డుకుంటాడనమాట. ఇతను నా శివరాత్రి రోజు జాగారం చేసి నాకు అభిషేకం చేసి బిల్వపత్రం సమర్పించాడు. ఈయనకి యమలోకం అని అంటూ ఉండదు, మళ్ళీ జన్మంటూ ఉండదు, తిను స్వర్గానికే వెళ్తాడని చెప్పాడనమాట. చూసారా ఎంత బోలాశంకరుడు ఆ శివయ్య. మన శివరాత్రి మహత్యం ఎంత విధంగా ఉందో చూసారా? అలాంటి శివరాత్రికి ఖచ్చితంగా వీలుంటే అందరూ జాగారం చేయండి.